పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెన్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. ఇంకేమైనా సంఘటనలు మీ నాంపల్లి సెక్రటేరియట్ ఎదురుగా రాత్రి 11:30కి 2014లో తెల్లవారితే లలిత కళా తోరణంలో దే వాజ్ ఏ హిజ్రా సమ్మేళనం. మేలుకొలుపుని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. కోఆర్డినేటర్ కదా నేను, వేరే స్టేట్స్ నుంచి అందరు వస్తారు. లేట్ నైట్ అయిపోయింది. ఒక 4 టీనేజ్ అబ్బాయిలు దే వాంట్ టు కిడ్నాప్ మీ అండ్ దే వాంట్ టు హరాస్ మీ. అప్పుడు నా పక్కన ఇంకొక ట్రాన్స్ విమెన్ ఉన్నారు. కొంచెం లావుగా ఎత్తుగా ఉన్నారు. ఆవిడ చూడగానే భయపడేంతలా ఉన్నారు. అయితే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఒంటరిగా ఆడవాళ్ళు తిరిగితేనే రక్షణ లేదు అనేది కాదు. అర్ధరాత్రి పూట హిజ్రాలు తిరిగినా, ట్రాన్స్ విమెన్స్ తిరిగినా వాళ్ళకు కూడా రక్షణ లేదు అనేది నాకు ఆ రోజు అర్థమైంది. యాక్చువల్లీ నన్ను తీసుకుని బండి మీద కూర్చోబెట్టుకున్నారు వాళ్ళు. ఇట్లా ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది. ఇప్పుడు మేము కూడా మీ ఆడపిల్లలాగే సర్జరీలు చేయించుకున్నాం, కంప్లీట్గా ఆడపిల్లల్లాగా ఉంటున్నాం. శరీరం మొత్తాన్ని కూడా కంప్లీట్గా స్త్రీగా మార్చుకున్నటువంటి ట్రాన్స్ మహిళలం మేము. మాకు రేపు జరుగుద్ది, మా పైన అసాల్ట్ జరిగితే మాకు నొప్పి లెగుసుద్ది, అవునా? గోర్లతో గీరితే మాకు ఘాట్లు పడతాయి. ఇవన్నీ మాకు జరుగుతున్నప్పుడు ఎందుకు ఇంకా మేము ఆడవాళ్లతో సమానమే కదా, ఆడవాళ్ళు వేరు మేము వేరు అని నేను అనుకోను. ఆ రోజు నుంచి నేను ఏ రోజు కూడా నేను వేరు ఆడవాళ్ళు వేరు అనుకోను. బట్ ఆడవాళ్ళ స్థానాన్ని మేము ఎందుకు తీసుకోలేము అంటే మాతృత్వం మాకు లేదు కాబట్టి తీసుకోలేము. బట్ అడాప్ట్ చేసుకుంటే అంతకంటే బాగా చూసుకుంటాం మేము. దెర్ ఈజ్ నో కాంప్రమైజ్. కాబట్టి అమ్మని అమ్మ స్థానంలో ఉంచాం కాబట్టి మేము పిల్లల స్థానంలో ఉండాలనుకుంటున్నాం. కాబట్టి ఐ వోంట్ సే దట్ వీఆర్ 100% ఆడపిల్లలం కాదు, ఆడపిల్లల మనస్తత్వంతో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఈక్వల్గా ఉన్నాం కాబట్టి రికగ్నైజ్ యాజ్ ఏ కంప్లీట్ ట్రాన్స్ విమెన్ గానే రికగ్నైజ్ చేయండి. ఆ రోజు భయపడ్డాను. ఆ భయం ఎవరికి కలగకుండా ఉండడం కోసం అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్లో అప్పుడు ఒక మీటింగ్ చేశాను. ట్రాన్స్ మహిళల పైన కూడా రేపులు జరుగుతుంటాయి, మీరు ఆ రేపుల పైన కన్సిడర్ తీసుకొని మీరు ఈసారి ఎవరైనా ట్రాన్స్ మహిళలు వస్తే వాళ్ళకి రేప్ జరిగిందని ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా చేయాలి. ఎలా చేయాలి? రేప్ చట్టం న్యూట్రల్ కాదు, ఓన్లీ ఆడవాళ్ళకే ఉంది, మగవాళ్ళకి లేదు. మీకు ఎలా తీసుకోవాలి ఆడవాళ్ళలాగా అంటే అప్పుడు చెప్పాల్సి వచ్చింది, సార్ మేము సర్జరీలు చేయించుకుంటాం, మేము వర్జినోప్లాస్టీ సర్జరీలు చేయించుకుంటాం, మేము కూడా మా బాడీలో బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేయించుకుంటాము, కాబట్టి మేము కూడా ఆడపిల్లలాగే మా పైన కూడా అత్యాచారం చేయడానికి అవకాశం 110% ఉంది, కాబట్టి మీరు ఈ రేప్ అనే దాన్ని కన్సిడర్ చేయాలి అని. అప్పటి వరకు నాకు రేప్ జరుగుతుందని నాకు తెలియదు, అంటే ట్రాన్స్ మహిళలకు రేప్ జరుగుతుందని నాకు తెలీదు. అలా ఒక మనిషి అప్పుడు సీసీ కెమెరాలు కూడా లేవు. 2013-14లో ఉంటే ఇట్ వాజ్ లైక్ వెరీ, అది సెక్రటేరియట్ ఎదురుగానే ఉన్నా నేను, ఎక్కడో కూడా లేను. వచ్చి అలా ఎత్తుకున్నారు అంతే. ఆవిడ గొడవపడి నన్ను మళ్ళీ తీసుకున్నారు. ఆవిడ తీసుకోగలిగారంటే ఆవిడకున్న స్టామినాలో ఆవిడ తీసుకోగలిగారు. అదే ఒక్కదాన్ని ఉంటే నెక్స్ట్ డే ఏమొచ్చింది, ఎక్కడో ఒక చిన్న న్యూస్ పేపర్లో, ఇప్పుడు సోషల్ మీడియా అంత ఇన్ఫ్లుయెన్స్ గా లేదు, ఎక్కడో ఒకసారి హిజ్రాను దారుణంగా అత్యాచారం చేసి చంపిన పురుషులో మగవాళ్ళు అని వేసేవాళ్ళు. సో అట్లాంటివి ఏవి కాకుండా ఉండడం కోసం కూడా చాలా స్ట్రగుల్ చేశాను నేను. ఎందుకు అంటే ఒకటి, మన పైన జరిగిన అత్యాచారం కంటే వేరే వాళ్ళ పైన జరిగే అత్యాచారాల గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడాల్సి వచ్చింది అంటే కమ్యూనిటీ ఎక్కువ సెక్స్ వర్క్ మీద డిపెండ్ అప్ అయ్యింది, అవునా? ఆ సెక్స్ వర్క్ అనేది ఎక్కడ, చీకట్లల్లో, చెట్లల్లో, ఏదో 5-star హోటల్స్లో చేయరు. వీళ్ళంతా రోడ్ల మీద నిలబడి ఆ సెప్టిక్ ట్యాంకుల పక్కన, కాలువల పక్కన, మురికి కాలువల పక్కనే నించుంటారు. పోయి సైబర్ టవర్స్ ముందైతే నిలబడి చేయరు, అదందరికీ తెలుసు. ఎక్కడైతే పబ్లిక్ చీకటిగా ఉంటుందో చీకట్లోనే బ్రతుకుతాం కాబట్టి మేము ఆ చీకట్లోనే చేస్తారు కాబట్టి అక్కడ ఎన్నో దారుణాలు జరుగుతాయి. బియర్ బాటిల్స్తో కొట్టేస్తారు, రాళ్ళు రువ్వేసి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు తెలుసా? ఎంత అని అడిగినప్పుడు 200, 300, 500 మన అందాన్ని బట్టి మనం చెప్పుకుంటాం. ఎవరి రేట్ వాళ్ళే ఫిక్స్ చేసుకుని ఉంటారు కాబట్టి నా దగ్గర 100 ఉన్నాయి చేయవు అంటే లేదు చేయను అన్నప్పుడు ఎందుకు చేయవే అని రాయితో కొట్టెళ్ళేవాడు ఉంటాడు. బాగా తాగొచ్చి వాడు 1000 రూపాయలు ఇచ్చినాక కూడా వాడిని భరించలేం మనం. సెక్స్ వర్క్ ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్. తెలవని మనిషితో మనం ఫిజికల్ గా మూవ్ అవటం అంటే వాడు ఏం చేస్తాడు అనేది మనకు తెలియదు కాబట్టి చాలా కష్టమైనటువంటి పని. తాగొస్తాడు, వాడేం చేస్తాడు, అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక చోట వాడికి కోపం వచ్చో, నువ్వు నన్ను ముట్టుకొనివ్వలేదు, నన్ను ముద్దు పెట్టనివ్వలేదు అని బీర్ బాటిల్ తలపైన కొట్టి వెళ్ళిపోతాడు. అదే బీర్ బాటిల్తో పొడిచెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్రైమ్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఈ క్రైమ్స్ పైన సెన్సిటైజేషన్ జరగాలి అని ఒక ఉద్దేశము. రేపులు అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి, మీరు చూసారు రీసెంట్గా వైజాగ్లో రేప్ జరిగింది. రేప్ని ఎలా కన్సిడర్ చేయాలంటే నాకు ఇష్టం లేకుండా నన్ను ముట్టుకున్నా రేపే, అంతే కదా? అది నాకైనా సరే
మీకైనా సరే మగవాళ్ళకైనా సరే, వాళ్ళకు కూడా అంటున్నారు కదా కాబట్టి అందరినీ కన్సిడర్ చేద్దాం మనం, ఎందుకు తక్కువ చేయకూడదు ఎవరిని, అది యూనిక్ సెక్స్ గా తీసుకుంటే. కాబట్టి ఈ కష్టాలన్నీ జరగకుండా ఉండడం కోసమే నేను ఎక్కువ మాట్లాడటం. అండ్ ఇంకోటి, ఎవరైనా పోలీసులతో మాట్లాడేటప్పుడు మనం తెలుగులో మాట్లాడితే ఒకప్పుడు వాల్యూ ఉండేది కాదు. మనం ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇది ఎదురు చదువుకొని వచ్చింది, చాలా తెలుసు, జాగ్రత్తగా మాట్లాడాలి అని. అందుకనే ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఏం చెప్తారు మీరు, అంటే ట్రాన్స్ ఉమెన్లకు కానీ ట్రాన్స్ జెండర్లకు కానీ ఏం చెప్తారు మీరు? నేను ట్రాన్స్ ఉమెన్స్కి ఒకటే చెప్తాను, ప్రతి చోట కమ్యూనిటీ తప్పు చేస్తుంటే కమ్యూనిటీని తప్పు చేయట్లేదు, మా వాళ్ళు ఈ తప్పు చేస్తున్నారు ఆ తప్పు చేస్తున్నారు అని శుద్ధపూస మాటలు నేను మాట్లాడదలుచుకోలేదు. తప్పు చేసేవాళ్ళు తప్పులు చేయడం మానేయండి, మైగ్రేట్ అయిన వాళ్ళని తెలంగాణలో రానివ్వకండి. అండ్ ఈ రౌడీలు, ఈ గూండాలు ఎవరైతే మారువేషాల్లో వచ్చి మీ దగ్గరకు వచ్చి చీరలు కట్టుకొని విగ్గులు పెట్టుకొని దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకండి. అప్పుడు కమ్యూనిటీకి ఒక మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం చాలా సీరియస్గా ట్రాన్స్ కమ్యూనిటీ కోసం పనిచేయాలి అని అనుకుంటుంది. ఆల్రెడీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని 2019లోనే చెప్పారు, నాకే చెప్పారు, నన్నే కూర్చోబెట్టి చెప్పారు. అవునా? ఇంత జరుగుతున్నప్పుడు మనం కాస్త మారటంలో తప్పులేదు. మనం మారిన తర్వాత ప్రజల్లో మార్పు కోరుకోవాలి తప్ప మనం అలాగే రాళ్ళలాగా రప్పల్లాగా బావిలో కప్పల్లాగా ఉంటూ ప్రజలు మారాలి అంటే మారు. మీరు మారండి, మీతో పాటు ప్రజలు మారుతారు. అండ్ ప్లీజ్ రెస్పెక్ట్ ఎవ్రీ జెండర్. అండ్ మీ పేరెంట్స్తో మీరు ఉండి, మీ పేరెంట్స్తో ఉంటూ చదువుకొని మంచి లైఫ్ని లీడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అంతే తప్ప పేరెంట్స్ తిట్టారు కొట్టారు అని వాళ్ళ మీద అలిగి వచ్చి ఈ హిజరా మాఫియాలో పడి మీ లైఫ్ని పాడు చేసుకునే కంటే కాస్త ఓపిక, కాస్త సహనం, కాస్త మైండ్ కంట్రోల్ ఉంటే లైఫ్ బాగుంటుంది. ఓకే, చెప్పండి మీ లైఫ్ గురించి. మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నా. అప్పుడప్పుడు నన్ను నేను మిస్ అవుతున్నాను అనిపిస్తుంది నాకు. ఎలా అంటే, ఒకప్పుడు చంద్రముఖి ఎక్కువ బిజీగా పనిచేస్తూ ఉండేది, ఇప్పుడు తక్కువ పనిచేస్తుంది, తక్కువ మాట్లాడుతుంది అని నన్ను నేను మార్పు. మరి విసిగిపోయాను నేను, విసిగిపోయాను. ఫైట్ చేసి కమ్యూనిటీ చేంజ్ అవ్వట్లేదు. అండ్ యాక్సెప్టెన్సీ ఎంత పెరుగుతుందో క్రైమ్ రేట్ అంతే పెరుగుతుంది. కాబట్టి ఎక్కడో ఒక చోట నేను కొంచెం తగ్గా, అది కొంచెం మిస్ అవుతున్నాను తప్ప ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. చాలా లైఫ్ని చాలా హ్యాపీగా, నేను ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అవుతానంటే, ఏ రోజైతే నేను హ్యాపీగా ఫీల్ అవ్వను అంటే, ఏ రోజైతే నాకు ఎవరు కాల్ చేసి కౌన్సిలింగ్ తీసుకోకుండా ఉంటారు చూసి, ఆ రోజు నాకు కాల్స్ రాకుండా ఏమీ రాకుండా ఉన్నప్పుడు ఫీల్ అవుతాయి. ఎందుకంటే రోజు అట్లీస్ట్ ఒక్క కాల్ అయినా అటెండ్ చేయడం నాకు అలవాటు అయిపోయింది. అక్క నాకు ఈ ప్రాబ్లం ఉంది, అట్లీస్ట్ చాట్ అయినా, అది అక్క నేను ఉరేసుకొని చచ్చిపోతానని మెసేజ్ చేస్తాను నాకు ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో. వాడితో మళ్ళీ మాట్లాడి వాడి మైండ్ చేంజ్ చేసి పని చేయటం అలవాటు అయిపోయింది కదా. కాబట్టి ఎప్పుడో ఒక చోట మిస్ అవుతా తప్ప, లేకపోతే నన్ను నేను ఎప్పుడూ మిస్ అవ్వను. అండ్ ఐ లవ్ టాకింగ్ మచ్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం వల్ల మన గురించి తెలుస్తుంది జనాలకి. నా గురించి తెలవటం నాకు తక్కువే, మన కమ్యూనిటీ గురించి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు నేనేం చేశాను నువ్వేం చేసావు అది కాదు, కమ్యూనిటీకి ఉన్న సమస్య ఏంటి, ఇప్పుడు అదే ఇంపార్టెంట్ కదా. అది నాకు ఇష్టం. అందరు అదే అంటారు, ఎప్పుడు మీ గురించి తక్కువ మాట్లాడతారు అంటే, నా గురించి చెప్పడానికి ఏముంది, పొద్దున్నే లేచి దేవుడి కాస్త ఆరాధన లైఫ్ లో, అది చాలా ఇంపార్టెంట్ నాకు. లిటిల్ బిట్ స్పిరిచువల్ అండ్ ఐ రీడ్ మోర్ బుక్స్. ఎలాంటి బుక్స్ చదువుతారు? హోలీ, స్పిరిచువల్ ఎక్కువ. స్పిరిచువల్ బుక్స్ ఎందుకు చదువుతాను అంటే, ఎక్కడైనా ఇజ్రాస్ కమ్యూనిటీ గురించి ఏదైనా దొరుకుతుంది. చిన్న స్వార్థం, నా గురించి నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అన్వేషణ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అన్వేషించడం వల్ల ఇలా ఉన్నాను ఈరోజు. చాలా అన్వేషిస్తాను. నేను ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఈ గుడి దగ్గరికి ఎవరెవరు ఎక్కువ భక్తులు వస్తారు, దీంట్లో ఏ కమ్యూనిటీ, మా కమ్యూనిటీ ఉందా, అట్లా చూసుకుంటూ ఉంటా. అది ఇష్టం నాకు. మీకు మ్యారేజ్ కూడా అయింది కదా, చాలా సంవత్సరాలు అవుతోంది మ్యారేజ్. ఎలా ఉంది మీ మ్యారేడ్ లైఫ్? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పెళ్ళి ఎప్పుడు బోర్ కొడుతుంది అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం తగ్గినప్పుడు. నాకు ఎప్పుడు తగ్గలేదు. ఇన్ని ఇయర్స్ అయినా పెళ్లిలో ఈ రోజు కూడా కాంప్లికేషన్స్ వస్తాయి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని కూర్చొని షార్ట్అవుట్ చేసుకోవాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నన్ను అర్థం చేసుకునే భర్త నాకున్నందుకు. అండ్ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు ఆయన. చాలా షాపింగ్ చేపిస్తారు. ఆడవాళ్ళకి కావాల్సింది ఇది. అంటే నేను కొంచెం ఎక్కువ షాపింగ్ చేస్తా. ఎక్కడికి షాపింగ్కి వెళ్ళినా బోర్ కొట్టకుండా ఎంతసేపు అయినా. నాకు ఇంకొకటి ఏంటి ఇష్టం అంటే, నా ఒంటికి ఏ చీర సెలెక్ట్ అవుతుంది అనేది ఆయన సెలెక్ట్ చేయటం నాకు చాలా ఇష్టం. శారీ సెలెక్షన్స్ ఆయనే చేస్తారు ఎక్కువ. బయటకు వెళ్తాం, తింటాం, తిరుగుతూ ఉంటాం. మేమిద్దరము ఇప్పటికీ కూడా, మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయిందన్న ఫీల్ ఎప్పుడు లేదు. నిన్న పెళ్ళైంది అన్నట్టే ఉన్నా నేను.
అవునా? అని ఎందుకున్నాము అంటే మా మధ్య ట్రస్ట్ అనేది చాలా గట్టిగా ఉంది. ఎలా బిల్డ్ అయింది ట్రస్ట్? మనం ఉండే పద్ధతిని బట్టి అబద్ధాలు ఆడుకోము, ఏది దాచుకోము, ఏది ఉన్నా సరే ఫైనాన్షియల్ దగ్గర నుంచి ఫ్యామిలీ ఇష్యూస్ వరకు ప్రతిదీ మాట్లాడుకుంటాం. ఒకరికొకరు టైం ఇచ్చుకుంటాం. ఫస్ట్ ఇద్దరము బిజీగానే ఉంటాం. తను ఉద్యోగం చేస్తారు, నేను పంచాయతీలని ఉద్యోగాలని రాత్రి 2ంటికి వెళ్తే ఒకరోజు 24 hours రాకుండా ఉంటాను నేను కొన్ని ప్లేసెస్కి వెళ్తే. ఇట్స్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్. ఆయన కూడా ఆయన తిన్నావా తల్లి తిను ఉండు జాగ్రత్త ఫోన్ చేయి బయలుదేరేటప్పుడు, క్యాబ్ ఎక్కిన తర్వాత క్యాబ్ నెంబర్ కేరింగ్, ఆ కేరు ఆ కన్సెంట్ అనేది ఇంపార్టెంట్ లైఫ్ లో. ఇంకోటి ప్రేమ ఎప్పుడు తక్కువ, అలవాటు అవుతుంది. ఈ రోజు అలవాటు అయింది, రేపు ఎక్కువ అలవాటు అవుద్ది, తర్వాత ఎక్కువ అలవాటు అవుద్ది. అలవాటే ప్రేమ అంటే ఒక మనిషికి ఇంకొక మనిషి అలవాటు తోడు, ఆ రెండు నా లైఫ్ లో ఉన్నాయి. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ మా హస్బెండ్ విషయంలో బాధపడలేదు, ఎప్పుడు బాధపడలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ తను అంతే హ్యాపీ, చాలా హ్యాపీ. తను ఇలా అంటాడు నా పేరు వస్తే అంటే అన్నట్టుగా. వెరీ హ్యాపీ లైఫ్, ప్రౌడ్ ఫీలింగ్. ఎందుకంటే నాకు తెలిసి ఐఎమ్ ఎ యూనిక్ పీస్. ఇది చెప్తాను నేను, ఐఎమ్ ఎ యూనిక్ పీస్. ఆ యూనిక్ పీస్ ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. అండ్ హీఈస్ ఆల్సో యూనిక్ టు మీ. నేను హ్యాపీగా ఉన్నా. లవ్ డజన్ ఇట్స్ ఎ గాడ్. ప్రేమ అనేది భగవంతుడు, కనపడడు. గుడికి వెళ్తాము, విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుంటాము, అక్కడున్న ఆ స్పిరిచువాలిటీ మనని స్పిరిచువల్ గా తీసుకెళ్తుంది. భర్త కూడా భగవంతుడే భార్యకి, నాలాంటి భార్యకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మని చెల్లిని అమ్మమ్మని నానమ్మని చూస్తూ పెరిగాం. మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళు అయితే మా తాతయ్యల ముందు కూర్చునే వాళ్ళు కూడా కాదు. వాళ్ళు కుర్చీలో కూర్చుంటే వీళ్ళు కిచెన్ లోపల ఎక్కడో కూర్చునేవాళ్ళు. ఇప్పుడంటే కాళ్ళ మీద కాలేసుకొని ఏంది చెప్పబ్బా అంటున్నారు, కానీ అది పద్ధతి కాదు కదా. కొన్ని మన సంప్రదాయాన్ని పాటించాలి. ఆ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. అందుకే నేను ఇంత హ్యాపీగా. వర్క్ విషయంలో అంతా మీకు సపోర్ట్ చాలా, ఇంట్లో హెల్ప్ చేస్తుంటారా? చాలా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంటాను. నేను స్ట్రెస్ లో ఉన్నప్పుడు కూడా బయటకు వెళ్ళిపోతే కాసేపు ఎక్కడైనా కూర్చోబెడతారు నన్ను. ఎవరో చచ్చిపోతే ఇంత టెన్షన్ పడి ఇంత ఏడోకు ప్లీజ్. మొన్న నేను ఒక 1 week ముందు చాలా డిప్రెషన్లో ఉన్నా. 2 రోజులు అన్నం తినబుద్ధి కాలేదు, ఏం తినబుద్ధి కాలేదు, అలా ఉన్నా. చచ్చిపోయిన ఆమె కోసం న్యాయం చేయడం కోసం నువ్వు కష్టపడాలి, కానీ ఆ చనిపోయిందని అలాగే బాధపడితే దాన్ని ఓవర్కమ్ చేసుకొని ఏం చేయాలో ఆలోచించాలి నువ్వు చంద్ర. అలా ఏడవద్దు. నువ్వేడవటం ఏంటి అంటే చూడగానే ఒక ఎమోషనల్ అయిపోయా. అదే ప్లేస్ లో నేనుంటే కూడా ఎవరున్నా అంతే కదా. దెర్ ఈస్ నో అంటే ఒక హిజ్రా చనిపోతే అట్లీస్ట్ మనుషులు గుర్తించరా అనేటువంటి ఒక బాధ అనిపించింది నాకు ఆ రోజు. మీడియాలో ఎక్కడా కూడా రాలేదు, ఎప్పుడో 2 రోజుల తర్వాత వచ్చింది. ఆడవాళ్ళు చచ్చిపోతే బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. చిన్నల పైన అత్యాచారాలు జరిగితే బ్రేకింగ్ న్యూస్. ఆమె పైన కూడా అత్యాచారం జరిగే చనిపోయింది. అది నన్ను ఎక్కువ బాధ పెట్టింది ఒక 1 week. ఆ 1 week అయితే ఒక 2 days అసలు నన్ను ఎలా అయిపోయానంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. కమ్యూనిటీ కదా, బయట వాళ్ళు కాదు కాబట్టి. బయట వాళ్ళు అయితేనే ఎంతో బాధపడతాం మనం, అలాంటిది కమ్యూనిటీ. నాతో మాట్లాడే అమ్మాయి ఎప్పుడు కనబడ్డా పాంపడితే నాని అని చెప్తుంది, కౌగిలించుకుంటది. రెగ్యులర్ గా తెలుసు నేను పాంపడితే పెద్దవాళ్ళకి కాళ్ళకి నమస్కారం మా భాషలో. సో అవన్నీ చెప్తూ ఉంటది. ఇట్లాంటి టైంలో తను నన్ను హీల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కాదు మా ఎక్కువ ఆలోచించకుమా, తినుమా.